కోటి వరకు మేము కట్టుకుంటాం మా సొంత నిధులతో. మీరు కేవలం బిహెచ్ఈఎల్ నుంచి లక్డికాపుల్ వరకు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు ఏదైతే ఉన్న 31 కిలోమీటర్లు ఉందో దానికి సంబంధించి మీరు చేయూతనివ్వండి, 20%, 30% ఎంత ఇస్తారో అది ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇంతవరకు మన బడ్జెట్లో ఏమైనా పెడతారనుకున్నాం, అందులో ఏమీ లేదు సార్. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళంతా వివక్షతో మేము ఊరికే అంటలేం, ఆధార సహితంగా చెప్తున్నాం తప్ప ఆధార రహితంగా మాట్లాడడం లేదు. అధ్యక్ష, బెంగళూరు మెట్రో ఫేజ్ 2 అక్కడ 59,000 కోట్ల ఎస్టిమేట్ చేస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ఒక 20% వాటా 11,866 కోట్ల రూపాయల వాటా అక్కడ ప్రకటించారు. దాంతోపాటు సావరిన్ గ్యారంటీ అంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాకుండా, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి ఇబ్బంది కాకుండా సావరిన్ గ్యారంటీ పేరిట కేంద్ర ప్రభుత్వం స్వయంగా 29,664 కోట్ల గ్యారంటీ కూడా ఇచ్చింది అక్కడ. మనకు మాత్రం ఆ రకంగా ముందుకు రారు సార్. అదేవిధంగా చెన్నై మెట్రో వాళ్లకు రెండవ దశ 83,993 కోట్లతో వాళ్ళు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఈక్విటీ 16,799 కోట్లు. అంటే ఇదివరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా లేదు కానీ ఇదివరకు ఉన్నప్పుడే ఇచ్చినారు. తర్వాత సావరిన్ గ్యారంటీ కింద 41,996 కోట్లు, అంటే మొత్తంగా 58,795 కోట్లు చెన్నై మెట్రోకి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, ఉత్తరప్రదేశ్లో ఒక 6 పట్టణాల్లో లక్నో, ఆగ్రా, కాన్పూర్, గోరఖ్పూర్, వారణాసి, అదేవిధంగా అలహాబాద్, ఈ 6 పట్టణాలు హైదరాబాద్ కంటే ఏ రకంగా చూసినా చిన్న పట్టణాలు సార్, చాలా చాలా చిన్న పట్టణాలు. అక్కడ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం 20% వాటా ఇచ్చి, సావరిన్ గ్యారంటీ ఇచ్చి ఆ చిన్న చిన్న పట్టణాల్లో కూడా మెట్రో కోసం చేయూతనిస్తూ ఉంది. అదేవిధంగా గాంధీనగర్ గుజరాత్, అక్కడ కూడా సేమ్, అక్కడ కూడా సావరిన్ గ్యారంటీ, అక్కడ కూడా 20%. అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు అధ్యక్ష. అక్కడ వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళు ఉంటేనేమో ఈ రకంగా చేస్తారు. అదే హైదరాబాద్ మెట్రో గురించి అడిగితేనేమో మా ఎండీ గారు పోయారు. ఎండీ గారు పోయి అక్కడ ఢిల్లీలో అధికారులతో సంప్రదింపులు చేస్తే వయబిలిటీ ఉంటుందా, ప్యాసింజర్లు వస్తారా అని చెప్పి అడ్డగోలు క్వశ్చన్లు కొర్రీలేసి వెనకకు పంపడం తప్ప, ఇంత పెద్ద నగరం 1,20,00,000 మంది ఉండే నగరానికి మాత్రం చేతులు రావడం లేదు, మనసు రావడం లేదు, వయబిలిటీ లేదట, ప్యాసింజర్లు లేరంట. అధ్యక్ష, చూస్తున్నాం అధ్యక్ష, సోషల్ మీడియాలో వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి. ఎట్లా అమీర్పేట స్టేషన్ కిక్కిరిసిపోతున్నది, ఎట్లా ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోలేక మా మీద ప్రెషర్ ఉన్నది, అదనంగా కోచ్లు పెంచండి, అదనంగా ట్రైన్లు పెంచండి అని ఒత్తిడి ఉన్నదో అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక వయబిలిటీ గోరఖ్పూర్లోనేమో ప్యాసింజర్లు ఎక్కుతారట, అలహాబాద్లు ఎక్కుతారట, హైదరాబాద్లు ఎక్కరట. ఇది ఎక్కడి నీతి సార్, నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా, ఇంత పగబట్టినట్టు, ఒక శత్రు దేశం మీద పగ పెంచుకున్నట్టు తెలంగాణ ప్రజల మీద పగబట్టడం అనేది ఎంతవరకు తగునో ఆ ప్రధానమంత్రి గారి విజ్ఞతకి, ఆయన ప్రభుత్వ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను సార్. అధ్యక్ష, గాంధీ గారు అడిగారు అధ్యక్ష, మియాపూర్ బిహెచ్ఈఎల్ ఆల్రెడీ ఫేజ్ 2లో తీసుకుంటున్నాం సార్, అది అందులో ఉన్నది, ఎంబెడ్ అయి ఉన్నది. ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాం, చూస్తాం సార్. ఎయిర్పోర్ట్ మెట్రోని దానం నాగేందర్ గారు అడిగారు అధ్యక్ష, 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. మెట్రోలో స్థానికుల ఉద్యోగుల గురించి అడిగారు. 80% పైగా మెట్రోలో మన తెలంగాణ పిల్లలే ఉన్నారు, వారందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, అందులో అమ్మాయిలు కూడా పనిచేస్తూ ఉన్నారు, చాలా చక్కగా లోకోమోటివ్ పైలట్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా స్వయంగా చాలా మందిని కలిశాను సార్, చక్కగా జరుగుతూ ఉంది. బట్టి విక్రమార్క గారు అడిగారు అధ్యక్ష, మరి ఎట్లా దీని రేట్లు ఎందుకు పెంచుతున్నారని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఒరిజినల్గా ఏపీ ట్రామ్వేజ్ యాక్ట్ కింద, తర్వాతనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెట్రో యాక్ట్ తెచ్చిన తర్వాత దాని కింద L&T అనేది మరి వాళ్ళే మెట్రో రైల్ అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళే అయినారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అయితే ఏపీ ట్రామ్వే యాక్ట్ అని తెచ్చారు మీరున్నప్పుడు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్నిటినీ ఎక్లిప్స్ చేస్తూ, అన్నిటినీ ఓవర్ ఆర్చ్ చేస్తూ సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. ఆ మెట్రో యాక్ట్ కింద ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన ప్రొవిజను, ఎవరైతే ఈ పీపీపీ ద్వారా దీన్ని తీసుకున్నారో వాళ్ళే ఫేర్స్ ఫిక్స్ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మాది కాదు. అయినప్పటికీ మేము అందులో భాగస్వాములమే కాబట్టి, మనం కూడా భాగస్వాములమే కాబట్టి మనం వాళ్ళకి చెప్పాము అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రకంగా అడ్డగోలుగా పెంచవద్దు, మీరు ఆర్టీసీతో ఇతరులతో మీరు సరి సమానంగా ఉండే విధంగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాము అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ తరపున దాన్ని ఇంకా మంచిగా చేయాలని ఆలోచన ఉన్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చెడగొట్టం అధ్యక్ష. ఇక అడ్వర్టైజ్మెంట్లు అది దాన్ని బాధపడ్డారు బట్టి గారు, అది మీరు చేసుకున్న పాపం మీకే చుట్టుకుంటుంది తప్ప మాకు సంబంధం లేదనే విషయం మళ్ళీ ఒకసారి వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. జాఫర్ హుసేన్. Honorable Speaker sir, Honorable Speaker sir, मैं మెట్రో ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది.
ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట. ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది. నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది. నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది. దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశ్లకు వచ్చిన నీళ్లు, సుంకేశ్ల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్కి పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమర్రి నుంచి అర టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇవాళ నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావుని మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు. ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది. స్పీకర్ సార్, ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించి 42 కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు దేవాలని 42 కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి 2014 వరకు 32 కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని 10 ఏళ్ళలో కలిసి 1.5 కిలోమీటర్లు పూర్తి చేసారు అధ్యక్ష. ఇంతకంటే చేతగానితనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష? ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే నల్గొండ జిల్లాలో 3,64,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే.